ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ ఏ పాయింట్ అనేది మనం ఇక్కడ మెజర్ చేస్తాం. సో ఇది వచ్చేసి రిజర్వాయర్, ఇది వచ్చేసి సిపాన్ పైప్. సో వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ద రిజర్వాయర్ త్రూ సిపాన్ పైప్ హియర్. సో ఈ పాయింట్ వచ్చేసి క్యూ అనేది, పాయింట్ వచ్చేసి పి. ఓకే, సో ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ ఏ పాయింట్ పి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం వాటర్ వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ దగ్గర, పాయింట్ అంటే ఇది పి అన్నమాట. పాయింట్ దగ్గర వాటర్ వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి H1, సో ఈ డిస్టెన్స్ వచ్చేసి H2. ఓకే, సో బై ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వెలాసిటీ ఎట్ పాయింట్ క్యూ ఈజ్ వెలాసిటీ ఇది క్యూ, అంటే క్యూ వచ్చి 2g H2 మైనస్ H1. ఓకే, సో ఇది H2 మైనస్ H1, ఇది వెలాసిటీ అట్ ఏ పాయింట్ P. సో యాజ్ దెర్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ యూనిఫామ్ ఫ్లో, సో ఫ్లో వచ్చేసి కంటిన్యూగా యూనిఫామ్గా ఫ్లో అవుతుంది. అలాంటప్పుడు వెలాసిటీ అట్ ఏ పాయింట్ Q అండ్ పాయింట్ P ఈజ్ సేమ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్లో వచ్చేసి కంటిన్యూస్ అండ్ యూనిఫామ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా వెలాసిటీ సేమ్గా ఉంటుంది. అప్పుడు వెలాసిటీ అట్ ఏ పాయింట్ P వచ్చేసి 2g H2 మైనస్